రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్ ప్రారంభించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సహాయంలో నిర్మించిన తెలంగాణ మోడల్ స్కూలుకు రంగులద్ది పేరు మార్చి ప్రచార ఆర్భాటాలు చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంను విమర్శించారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఉచిత విద్యని ప్రచారం చేస్తూ డొనేషన్, యూనిఫామ్ల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు. స్థానిక విద్యార్థులకు అవకాశం కల్పించకుండా వేరే ప్రాంతాల వారికి సీట్లు వచ్చాయని దుయ్యబట్టారు. దీనిపై మరింత సమాచారం ఆరుట్ల నుంచి మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక పాఠశాలను ప్రారంభించారు. అది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు పూర్తయినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్. దాన్ని రంగులొద్ది ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చారు. ఒకసారి ఈ భవనం చూద్దాం. గతంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే నిర్మించబడింది. పూర్తి స్థాయిలో వసతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేవలము పైన రంగులద్దారు తప్ప ఎటువంటి పని కూడా చేయలేదు. దీన్ని తామే నిర్మించినట్టు, కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే దీన్ని ప్రారంభించినట్టు కూడా ఇటు నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే మోడల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఈ మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో కూడా ఇదొక అధునాతన పాఠశాలను అప్పుడే బీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం తామే కోట్ల రూపాయలు వెచ్చించి 15 కోట్లతో తామే నిర్మించామని నిన్న గప్పాలు కొట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. మరి చూడొచ్చు ఒకసారి. ఇదంతా కూడా మనకు కనిపిస్తున్న ఈ భవనం మొత్తం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలోనే నిర్మించారు. వేలాది మంది విద్యార్థులు కూడా ఇందులో చదువుకొని వివిధ ప్రాంతాల్లో ఇంకా కూడా చదువుకుంటున్నారు. స్థానికులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అసలు ఏం జరిగింది స్కూల్కి సంబంధించి? ఎందుకంటే మోడల్ స్కూల్ను పబ్లిక్ స్కూల్గా మార్చినంత మాత్రాన, రంగులద్దినంత మాత్రాన కూడా గతంలో ఉన్నటువంటి చరిత్ర చెరిగిపోదనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే ఈ స్కూల్ ఎప్పుడు ప్రారంభించారు? అసలు మోడల్ స్కూల్ మొన్న కొత్తగా కట్టినరా? మేము 2016లో అప్పుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ గారు ఉన్నప్పుడు చల్మారెడ్డి తర్వాత మన కోదండరామ్ సార్ను తీసుకొని పోయి కడియం శ్రీ గారి దగ్గరికి పోతే ఏంటంటే 78 లక్షల చిల్లర రూపాయలకు సంబంధించింది హై స్కూల్కు సంబంధించినది నిధులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో ఇది పాత బిల్డింగే, దానికి సంబంధించిన దాంట్లో ఏ రకంగా లేదు. మీద ఒక రేకులు వేసారు తప్ప మిగతా ఎక్కట్లో ఉన్న బిల్డింగ్ అట్లే ఉంది. దానికి ఒక రంగులు వేసారు. మేము నిన్న కాకముందు ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినది ఒక డ్రెస్సులు వచ్చినాయి. డ్రెస్సులు వస్తే ఏంటంటే డ్రెస్సులు ఫ్రీ ఇవ్వాలని చెప్పంటే నువ్వు ఎవడరా నువ్వు అనడానికి ఏం లేదని యూజ్లెస్ పేలో నాన్సెన్స్ అని చెప్పి ఆయన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మీద దాడి చేయడానికి, కొట్టడానికి ఆయన వస్తూ ఉన్నాడు. మీ టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్పని ఆయన. తర్వాత గిరిధర్ ఒక బీసీ వర్గానికి చెందిన వాళ్ళు, మేము ఎస్సీలకు సంబంధించిన వాళ్ళ ఒక ఎస్సీ మాదిగకు సంబంధించిన మేము అనుకుని మా మీద ఈ గిరిధర్ కానీ, తర్వాత పద్మజ కానీ, తర్వాత మురళికి సంబంధించిన దాంట్లో ఏంటంటే నేను ఎంతోమంది చూసినాను. ఆయన హెయిర్ ఇట్లా పట్టుకొని నీలాంటి వాళ్ళని ఇంతమంది చూసినట్టే ఒక పేరెంట్స్ని పట్టుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ స్కూల్కి సంబంధించి ఏంటంటే తండలాల్లో కానీ ఊళ్ళల్లో కానీ నేను భాస్కర్కి సంబంధించిన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చినాం. అన్ని రకాల ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన అంబేద్కర్ దగ్గర తీసుకొచ్చి ఆరుట్లలో ప్రమాణం చేయించాము. మన అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పోవాలని చెప్పి. అలాంటిది మమ్మల్ని ఏంటంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన మా మీద భౌతికమైనటువంటి దాడి, ఇక్కడికి వెళ్ళి పంపించేస్తాను నువ్వు ఓడరా అని చెప్పి, నాది స్కూలు, నేనే రాజును, నేనే మంత్రి, అంతా నాదే అన్నటువంటి పద్ధతులు ఆకునూరు మురళి చేస్తూ ఉన్నాడు. ఆయన అహంకారానికి సంబంధించిన దాంట్లో మమ్మల్ని చూపించి మమ్మల్ని పోలీసులకు పెట్టి భయపట్టి భయభ్రాంతులకు గురి చేయడానికి ఆయన చేస్తున్నాడు. మొన్న 850 రూపాయలు డ్రెస్సుకు సంబంధించిన దాంట్లో 420 రూపాయలు షూజుకు సంబంధించింది. మేము అడిగిన తెల్లారి నుంచి ఫ్రీ ఇచ్చారు. అంతకన్నా ముందు ఎందుకు ఇవ్వలేదో మరి నిజంగా కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని బిల్డింగులు ఇంత ముందుగా ఈ ఆరుట్ల గ్రామంలో మేము అన్ని రకాలుగా పొట్లాడి పోరాడి సాధించి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాం. ఓన్లీ బిల్డింగ్లకు రంగులేసి మీద రేకులు పెట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఏంటంటే మేమేదో అభివృద్ధి చేసాం, మేమే చేసినామని చెప్పి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. నిజంగా మేము ఒకటి కోరుకుంటా ఉన్నాం, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. సమగ్రమైన విచారణ జరిపి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క పైసా కూడా దానికి అది కాకుండా దీన్ని సోషల్ ఆడిట్ మంచి బాగా చేసి దీన్ని సమగ్ర అభివృద్ధి జరగాలన్నటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రచారానికే పరిమితమైనట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కావచ్చు, ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు. మీరు ఒక గ్రామస్తులకు ఏమంటారు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి హయాంలో మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇస్తే అది ఆరుట్ల గ్రామానికి కావాలని ఆరుట్ల మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మోడల్ స్కూల్ని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది. అదే తర్వాత ఇక్కడ చూడండి, గతంలో హై స్కూల్ పరిస్థితి ఇది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ పరిస్థితి ఇది. అంటే అద్భుతమైనటువంటి బిల్డింగ్లు ఉన్న ప్రాంతం ఆరుట్ల. ఒకే కాంపౌండ్లో
6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, మరి 6 నుంచి 10th వరకు, 1 నుంచి 5 వరకు సపరేట్ గర్ల్స్ హై స్కూలు, సపరేటు బాలుల హై స్కూలు, కోఎడ్యుకేషన్గా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్, 100 మందికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మహిళా స్టూడెంట్కు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి బాలికలకు 100 మందికి సంబంధించినటువంటి హాస్టలు, ఎస్సీ హాస్టలు 3 నుంచి 10వ తరగతి వరకు. ఇవన్నీ పాత కేసీఆర్ గారి హయాంలో గతంలో ఉన్నటువంటి బిల్డింగ్స్. కానీ ఇక్కడ స్కూల్ బిల్డింగ్లే లేవు. ఇక్కడ మేము ఏదో చేసినామంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగు అడ్మినిస్ట్రేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ గతంలో ఇట్లా 1000-1200 మంది స్ట్రెంత్ ఉండే ఇక్కడ. కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు ఏదో షో చేస్తాము, ఈ స్థానికులకు ఇయ్యము సీట్లు, ఎక్కడెక్కడ వాళ్ళకి ఇస్తామంటే కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మండలకు చెందినటువంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వాల్సిందే. ఈ గ్రామంలో గతంలో ఇట్లా మంచాల మండలి ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ మోడల్ స్కూల్కి వచ్చేవాళ్ళు, ఇక్కడ చదివేవాళ్ళు. దాంతో కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏదో చేసినాం, ఏదో అద్భుతం జరిగింది, ఇక్కడ ఏదో ఇంటర్జెక్చర్ పెట్టినాము అంటే ఇక్కడ ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి స్కూల్సే కొత్త భవనము ముగ్గు పోసి పిల్లర్లు వేసి స్కూల్స్ కట్టినటువంటి చరిత్ర లేదు. రేవంత్ రెడ్డి గారు కొత్త బిల్డింగ్ నిర్మించారట, మన మొత్తం పర్రెలు వాసినాయి ఎక్కడికక్కడ. మరి ఏంటి? మా పాపం జాయిన్ చేసానికి వచ్చాను. వస్తే ఇక్కడ వచ్చేవరకల్లా సీట్లు మొత్తం లేవు, మొత్తం ఫిలప్ అయిపోయినాయి అని చెప్పారు. చెప్పగానే నేను ఆడికెళ్ళి మళ్ళీ ఎందుకు ఫిలప్ అవుతాయి, మా సొంత ఊరు కదా ఇది, ఏ ఊరిలోకి ఎందుకు ఇస్తారు, ఫస్ట్ మా తన ఫిలప్ అయిన తర్వాత వేరే ఊళ్ళో జాయిన్ చేసుకోవాలి అది అని కొద్దిగా బయట చేశాను. ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ స్కూల్ ఇన్ఫామ్స్ మా తమ్ముడు తీసుకుంటుండు. స్కూల్ ఇన్ఫామ్ 800 ఇస్తేనే ఇస్తాము, లేకపోతే కంపల్సరీ స్కూల్ ఇన్ఫామ్ తీసుకోవాలంటే. గవర్నమెంట్ స్కూలు, ప్రైవేటు స్కూల్ అంటే బుక్కులు అమ్ముతారు, డ్రెస్సులు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. గవర్నమెంట్ స్కూలు మొత్తం అన్నీ ఫ్రీ ఇవ్వాలి. మీ ఒక డ్రెస్సుకు 800 పెట్టి ఎందుకు విద్యార్థులకు ఇస్తారు అసలు మీరు అని నేను ఆల్రెడీ సార్ తోటి గిరిధర్ సార్ తోటి నేను నిలదీసి అడిగాను. అడిగితే ఆయన ఏమంటాడంటే నీ బిడ్డ నీ కొడుకుని తీసిస్తా, ఇంటికి దెంగ నువ్వు స్కూల్కి నేను బాస్ అని అంటాడు. నేను మా 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 చెమటతోటి జీతాలు ఇస్తున్నాం, మేము మా పన్నుతో జీతాలు ఇస్తున్నాం. ఆయన ఎవరో అసలు మాట్లాడుతందుకు. మా పిల్లకి నీ కొడుకు నీ పిల్లకు తీసిస్తా అంటాడు. స్కూల్ డ్రెస్ ఎందుకు ఇస్తున్నావు, ఫ్రీ ఇవ్వాలి, 800 ఎందుకు ఇవ్వాలి నీకు అని నేను నిలదీసి అడిగితే నీ పిల్లకి నీకు స్కూల్కి వెళ్ళి మొత్తం ఏం చేస్తావు చేసుకోపో, నీ అసలు 10 మంది చూసినాను. ఇది అదే ఆకునూరి మురళి ఆయన మాట్లాడిన విధానము. ఒక పేరెంట్కి సంబంధించి ఒక విద్యార్థి స్కూల్లో జాయిన్ అయితే 800 రూపాయల ఫీజు చెల్లిస్తేనే ఇటు స్కూల్ యూనిఫామ్ ఇస్తామని చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడక ముందు కట్టినటువంటి భవనం ఇది. అయితే బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కసారి చూస్తే దీన్ని ఆధునీకరించారు. ఇది మనం చూస్తున్నటువంటి ఈ భవనం కేవలము రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీనికి పైపైన రంగులద్ది కేవలం తామే నిర్మించినట్టు గొప్పలు చెప్పుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. స్థానికులకు అవకాశాలు లేవు. ఒక విద్యార్థికి 2000 రూపాయల డొనేషన్ అంటున్నారు. స్కూల్ యూనిఫామ్కు 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి తమకేనేం జరగకపోతే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? అలాగే ఆకునూరి మురళి ఆయన కూడా పేరెంట్స్తో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇదంతా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. ఏంటమ్మా, ఏమైందమ్మా? మాది ఆరుట్ల గ్రామం, మంచాల మండలం. మేము గరీబోళ్ళం సార్, మాకేం కథలు ఏం లేదు. నా చిన్న అబ్బాయి సార్, ఈ అబ్బాయిని జాయిన్ చేసుకుంటే కాలు మొక్కినా కానీ తంతుండు సారు సరిపోతారు, ఫోన్ చేసి అని మాట్లాడతలేడు. నేను చాలా మాకు సేఫ్ అవుతలేదు సార్. నా మగవాడు కష్టం చేయడు, నేను కట్ల కష్టం చేసుకున్న పిల్లలను బతికిస్తున్న. స్కూల్కి రావి గవర్నమెంట్ స్కూల్ పిల్లగాని జాయిన్ చేయమని వస్తే సార్ దొబ్బేస్తుంది సార్, కట్టేస్తున్నాం సార్. న్యాయమైనా సార్ ఏమనేది 2000 ఫీజు అడుతున్నాం సార్. ఇంకా మేమేమి గరీబోళ్ళం సార్, మా దగ్గర ఏం లేదు. చిన్న అబ్బాయిని జూకేసి సార్ బతలాడినా కానీ అడ్మిషన్స్ లేవమ్మని 15 రోజులు సార్ పని లేకుండా పిచ్చి దానికి తిరుగుతున్నాం సార్. నేను ఏం లేవని చెప్పేసి దొబ్బేసి ఎలగొట్టేసినాం సార్ మమ్మల్ని. మేము మనుషులు సార్, మేము గిట రేవంత్ రెడ్డి సార్ మీటింగ్లో మీటింగ్ మాట్లాడతామంటే రేపు వచ్చి కలవా అని చెప్పన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీసి బండకేసి కొడుతున్నాడు, గాలి మొక్కినా అని దొబ్బేస్తున్నాడు సార్. ఇదేమో న్యాయమైనా సార్? మీరే మాకేమైనా న్యాయం చేయండి సార్. ఏంటమ్మా, ఏమైందమ్మా? స్కూల్లో జాయిన్ చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. దేనికైనా పిల్లలకు కానీ ఎవరికైనా స్కూల్లో డబ్బులే అడుగుతారు సార్. స్కూలు యూనిఫామ్ ఇవ్వమన్నా డబ్బులు అడుగుతున్నారు. పిల్లలకు జాయిన్ చేసుకుంటుంది కూడా 2000 రూపాయలు అడుగుతారు సార్ ప్రతి ఒక్క మనిషికి. అట్లానే చేస్తామని మేము వచ్చినాము.
వచ్చినా కానీ మమ్మల్ని దొబ్బేస్తారు సార్, తీసుకుంటలేరు, అడ్మిషన్ తీసుకుంటలేరు. మేము అడ్మిషన్ చేసినా కానీ చేసినామని ఆధార్ కార్డు తీసుకొని పోయినా కానీ మమ్మల్ని పక్కకు తొలగిస్తారు. లేదు వెళ్ళిపోండి అని చెప్పి తొలగిస్తారు. మేము ఏం చేయాలి సార్? మేము ఉన్నోరు ఎక్కడ పోతాం సార్? మేము ఏంటన్నా ఏమైంది? నేను 3 నెలలు అవుతుంది మా బాబును ఇలా అడ్మిషన్ ఇచ్చి, ఇప్పటికి 4 రోజులు డ్రా తీసింది గిట్లా మనకు చెప్పలేదు. ఇప్పుడు మేము సీట్ కోసం అని వస్తే మా నెంబర్ అలా రాలేదు. మాకు ఏదన్నా చేసి ఇవ్వండి సార్, మేము గరీబ్ వాళ్ళం, కష్టం చేసుకుంటాం, ఇవ్వమని మేము అడిగితే మేము బతలాడినా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ ఇవ్వడం లేదు. రైట్, ఇది ఒక నిన్న సీఎం రేవంత్ రెడ్డి తానే కట్టినట్టు ఈ భవనాన్ని కాంగ్రెస్ సర్కారే నిర్మించినట్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మనం పేరెంట్స్తో మాట్లాడడం, స్థానిక గ్రామస్తులతో మాట్లాడడం, వాళ్ళు ఏం చెప్తున్నారో మనము కళ్ళ కట్టినట్టు చూసాం. ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారు. ఫోన్లో అధికారులతో కావచ్చు, గ్రామ సర్పంచులతో, ఇతర అధికారులతో మాట్లాడిస్తే ఫోను నేలకేసి బద్దలు కొడుతున్నటువంటి సందర్భం. ఈ నిన్న రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి ఆరుట్ల తెలంగాణ మోడల్ స్కూల్, గతంలో పేర్కొనబడ్డ కేసీఆర్ హయాంలో కట్టించబడ్డ ఆరుట్ల మోడల్ స్కూల్ ఇప్పుడు ప్రస్తుతము రేవంత్ కట్టినట్టు చెప్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఘటన ఒకసారి మనం చూడొచ్చు. ప్రచారం ఏ విధంగా ఉందో, ఇది ఒక పాఠశాల లేకపోతే ఏదైనా మనము ఒక ప్రైవేట్ కార్యక్రమం వచ్చామన్న విధంగా ఎక్కడికక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి కేంద్రంగా ఈ స్కూళ్ళు మార్చాలంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అర్హతలున్నా కూడా ఎందుకు అడ్మిషన్ ఇవ్వట్లేదని కూడా అంటున్నారు. మరి ఏమైంది? మా అబ్బాయి కూడా ఉన్నాడు, వారం రోజులు అయితే తిరగబట్టి ఇక చేసుకుంటాం అలా చేసుకుంటాం అంటారు సార్. ఇప్పుడు అడిగే వరకల్లా ఇప్పుడు ఏం లేదు, సీట్లు లేవని అంటారు సార్. ఇప్పుడు నాకు 4 ఆడపిల్లలు, 15 రోజుల సంత తిరుగుతున్నా. ఆయన దగ్గరికి పోతే ఆయన సంతకం పెట్టించుకురాపో అంటాడు, ఈయన దగ్గరికి పోతే ఈయన సంతకం పెట్టించుకురాపో అంటాడు. ప్రైవేటు తోలొద్దని చెప్తాడు. ఇప్పుడు ప్రైవేటుకు బంద్ చేసినాం, గవర్నమెంట్ తోలడు. గవర్నమెంట్లోకి వస్తేనేమో అక్కడిక్కడ వెళ్ళగొడతారు. మరి పిల్లల భవిష్యత్తు ఆగం చేద్దామా సార్? ఇప్పుడు ఫస్ట్ ప్రకటించింది ఇల్లేగా. ఇప్పుడు ఇల్లే మాట్లాడిరా, ప్రైవేటుకు తోలొద్దు, మొత్తం గవర్నమెంట్లకే తోలాలి పిల్లల్ని, ఇవన్నీ మేమే చూసుకుంటామని చెప్పినగా. ఈ సార్ దగ్గరికి పోతేనేమో ఆ సార్ దగ్గరకు అంటాడు, ఆ సార్ దగ్గరకు అంటేనేమో ఈ సార్ దగ్గరకు అంటాడు. డబ్బులు లంచాలు తీసుకుంటారా, మరి మంచాలు వేస్తురా? అరే అసలు డోర్ వేసుకుంటున్నాడు, పోయిన వరకు డోర్ వేసుకుంటున్నాడు. ఆయన అయ్యేదా నమ్మదా స్కూలు? గవర్నమెంట్ ప్రభుత్వం ఇది. అడ్మిట్ చేసుకుంటలేడు. ఓన్ తీసుకోదా, తీసుకురా పో, ఓటు చెప్తాడో చెప్పని నేను మాట్లాడుతూ అంటాడు. ఏమైంది? పిల్లలు జాయిన్ చేసిరా? ఏమైంది? అయితే ఫస్ట్ అడ్మిషన్లకు సంబంధించి చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు కాల్స్ చేసి కొంతమందికి అడ్మిషన్లు ఇస్తున్నామని చెప్పేసి క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవంగా తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ని కలిస్తే ఏంటంటే వాళ్ళను తిట్టడము, నూకేయడం కూడా జరుగుతుంది. అది ఆ సెలక్షన్ చేసిన వాళ్ళను కూడా ఏ విధంగా సెలక్షన్ చేసిర్రు, డ్రా తీసిర్రా లేకుంటే ఎగ్జామ్ పెట్టిర్రా, ఏ విధంగా చేసిర్రు అనేది కూడా తల్లిదండ్రులకు తెలిసాల్సిన విషయం ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక 2 డేస్ సంబంధించి 2000 రూపాయలు డ్రెస్ల కోసం అని చెప్పేసి 2000 రూపాయలు ఫస్ట్ తీసుకున్నారంట. అదేవిధంగా మొత్తం తీసుకోవాలి కదా, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రీ ఇస్తున్నారంట. ఏ విధంగా ఇస్తున్నారు, ఫ్రీ ఫస్ట్ డబ్బులు ఎందుకు తీసుకున్నారు, తర్వాత ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే లోకల్ వాళ్ళకి సంబంధించి కొంత ఆర్థికంగా లేకుండా ఉండే పిల్లలకు సంబంధించే మన గవర్నమెంట్ స్కూల్కి పంపేయాలని ఎవరైనా తల్లిదండ్రులు చూస్తారు. ఇబ్బందులు ఉంటేనే గవర్నమెంట్ స్కూల్కి పంపాలని చూస్తారు. అలాంటప్పుడు పేదవాళ్ళకి లేకుండా మళ్ళీ మీరు ప్రైవేట్లో చదువుకోండి అది ఇది అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్టు? రైట్, ఇది మొత్తంగా గవర్నమెంట్ పాఠశాల అంటేనే పూర్తిగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతుంది. కానీ ఇక్కడ పూర్తి విభిన్నంగా మారింది. అడ్మిషన్ ఫీజు వసూలు, డొనేషన్ ఫీజు, యూనిఫామ్కు డబ్బులు వసూలు, స్కూల్ వ్యాన్కు ఫీజు వసూలు చేయడం, ఇలా రకరకాల కారణాలతో ఈ పేరెంట్స్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. అసలు అర్హులు కాని వాళ్లకు సీట్లు కేటాయించారు, అర్హులుగా ఉన్నటువంటి నిరుపేదలకు మాత్రం ముందే చూపారని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ మోడల్ స్కూల్స్ అంటేనే రాష్ట్రంలోనే ఒక వెలుగుయ్యాయి. అలాగే టాప్ ర్యాంకులు కూడా సాధించినటువంటి చరిత్ర మొన్నటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ మోడల్ స్కూల్లోకి ఉంది. ఇప్పుడు ఇదే తెలంగాణ మోడల్ స్కూల్కు రంగులద్ది తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చారే తప్ప ఎటువంటి లాభం లేదు. అధునాతంగా అట్టహాసంగా నిర్మించడానికి చెప్తున్నటువంటి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో సందీప్ రావు, టీ న్యూస్, హైదరాబాద్.